హలో అండి. చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. ఎవరైతే కేరళకి వెళ్ళేటటువంటి అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఖచ్చితంగా వినాలి. మీకు తెలిసిన వాళ్ళుంటే షేర్ చేయండి. కేరళలో కొత్తగా ఒక వైరస్ అనేదొచ్చింది. అందరికీ తెలిసే ఉంటుంది. అది మన మెదడుని తినేటటువంటి ఒక అమోబా అనే ఒక వైరస్ అది. అది ఎక్కువగా నీటి కుంటల్లోని, నదీ ప్రవాహాల్లోని, ఎక్కడైతే నీరు ఎక్కువగా నిలవ ఉంటుందో అలాంటి ప్రదేశాల్లోని ఎక్కువగా ఈ కేరళ, తమిళనాడు బోర్డర్స్‌లో ఉంటుంది. ఇప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు ఓన్లీ ఒక్క పంబనదే అని కాదు, ఒక్క అయ్యప్ప శబరిమల అని కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలు, తమిళనాడు, కేరళలో ఉన్నటువంటి దేవాలయాలను కూడా వాళ్ళు సందర్శిస్తారు గాబట్టి, అక్కడ ఉన్నటువంటి నదీ ప్రవాహాల్లోని ఎట్టి పరిస్థితుల్లో గూడా మీరు నది స్నానం చేసేటప్పుడు వాటర్ అనేది ముక్కు ద్వారా లోపలికనేది వెళ్ళగూడదు. ఇంకా చెప్పాలంటే ఆ స్నానం చెయ్యకుండా జస్ట్ నీళ్ళనేది చిన్నది 2, 3 చిలకరించుకొని మమ అనుకోని వచ్చేయడం అనేది బెటరు. ఓకే. ఎందుకంటే ఇది కొంచెం సీరియస్ అయ్యేటటువంటి ప్రమాదం అయితే ఉంది. చెప్పలేము. ఎక్కడ ఎలా ఉంటుందని చెప్పలేం. అలాగే నేను విన్నదేంటంటే కేరళలో ఎక్కడికక్కడే హాట్ వాటర్ ఫెసిలిటీస్ అనేది తాగడానికి ఏర్పాటు చేశారని విన్నాను. అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మనకు తెలీదు. ఈ వైరస్ గురించి రీసెర్చ్ రిపోర్ట్స్ చెప్తున్నదేంటంటే, ఈ వైరస్ రావడం వల్ల ఇది బ్రెయిన్‌కి అటాక్ అయ్యి బ్రెయిన్ ఫీవర్ రావడం, చలి జ్వరం, వాంతులు, విరేచనాలు లాంటివి ఎక్కువగా అవ్వటం. దీనివల్ల సో, మీ జాగ్రత్తలో మీరు ఉండడం అనేది బెటర్.